ప్రాణాలు కోల్పోయారంటే చాలా బాధాకరం. వాళ్ళకు సానుభూతి తెలియజేసుకుంటూ ప్రభుత్వం వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలని, అదేవిధంగా వాళ్ళ కుటుంబాలకు తట్టుకునే శక్తిని ఇవ్వాలని భగవంతుని కోరుతా ఉన్నాను. ఈ ప్రభుత్వం కూడా వీళ్ళంత తొందరలో ఈ రోడ్డు పూర్తి చేయాలని కూడా కోరుతున్నాను. మేడం, మొన్నటి వరకు ఎన్జిటి పేరుతో కాలాపం చేస్తూ వచ్చారు, ఇప్పుడు కేసు కూడా విడ్రో అయినట్టుంది. అదే కదా, ఎన్జిటీలో కేసు ఉన్నా కూడా ఆలూరులో ఇన్సిడెంట్ జరిగినప్పుడు నేను ఆ రోజు చెప్పాను, ఎక్కడైతే చెట్లు ఉన్నాయో వాటికి రేడియం స్టిక్కర్స్ అతికించండి టర్నింగ్ లో, ఎక్కడైతే రోడ్స్ షోల్డర్స్ అంతా కూడా గ్రావెల్ కోసం సెట్ చేయండి అని కొంతవరకు చేసుకొచ్చాను. ఆ తర్వాత గండిపేట నుండి ఇక్కడ కూడా గ్రావెల్ సెట్ చేసుకొచ్చాను. ఆ తర్వాత మొత్తం గ్రావెల్ కూడా పోయాలి. అసలు యాక్సిడెంట్ స్పాట్ ఎక్కడ, మిర్జాగూడ నుండి ఆలూరు వరకు ఉన్న స్పాటే యాక్సిడెంట్ స్పాట్. అక్కడనే టర్నింగ్ ఉంటుంది, అక్కడనే ఉంటుంది, అక్కడనే వెహికల్స్ తడబడతారు డ్రైవర్. ఆ స్పాట్ చేయాలి, ఆ స్పాట్ షోల్డర్ చేయకుండా కాంట్రాక్టర్ చెప్తే చేసేవాళ్ళు, చేయకుండా ఎంతసేపు